అని చెప్పొచ్చు. 1940స్‌లో నుంచి ఇప్పటి వరకు 1940 నుంచి 2025 వరకు చూసుకుంటే ఓన్లీ 100 మంది పేషెంట్‌కి రోగం అయితే ఉంటది. ఈ రోగం వింటే మాత్రం వెరైటీగా ఉంటది. ఇది మీరు మందు తాగకుండానే కిక్కెక్కిద్దనమాట. సో, పూర్తి వివరాల్లోకెళ్దాం. అమెరికాలో 61 ఏళ్ల ఒక లేడీ వచ్చింది. హాస్పిటల్‌కొస్తే ఆమె లివర్ అంతా చెడిపోయింది, పాడైపోయింది. దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేంజ్ చేసేయాలి. ఆమె ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా తాగలేదు. ఆమెకి అసలు ఆల్కహాల్ అలవాటు కూడా లేదు. యూరిన్ శాంపిల్స్ చెక్ చేస్తేనేమో ఆల్కహాల్ కనిపిస్తా ఉంది డాక్టర్స్‌కి. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నిజం చెప్పండి. మీరు శాంపిల్స్‌లో మాత్రం ఆల్కహాల్ కనిపిస్తుందని చెప్పేసి అంటే ఆమె నిజమే చెప్తున్నా. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆల్కహాల్ ఒక్క చుక్క కూడా టేస్ట్ చేయలేదు. అసలు ఎలా ఉంటదో కూడా తెలీదని చెప్పేసి ఆమె చెప్తుంది. అలా అని చెప్పేసి ఆమెని అబ్జర్వేషన్‌లో పెట్టారు. నార్మల్‌గా అబ్జర్వేషన్‌లో పెట్టినప్పుడు వాళ్ళు ఫ్లూయిడ్స్ ఇస్తారు కదా! ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆ శాంపిల్స్‌లో కూడా ఆల్కహాల్ కనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంది ఇలా వస్తుందని చెప్పేసి. మొత్తం కేస్ రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిందేంటంటే ఆమె గట్ హెల్త్‌లో కొన్ని ఫంగసెస్ ఉన్నాయి. అవేం చేస్తున్నాయంటే ఆమె ఏమైనా తాగనివ్వండి, ఏమైనా తినిందనుకోండి. సో, ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే ఆల్కహాల్‌లా మార్చేస్తుంది. సో, దీనివల్ల లివర్ ఫిల్టర్ చేయడం ఇవన్నీ ఆమెకు ప్రాబ్లమ్ అయిపోయి ఆమెకి మత్తెక్కుతదనమాట. ఒక్కోసారి కింద పడిపోతుంటది కళ్ళు తిరిగేసి. అంటే తాగకుండానే మత్తెక్కి కింద పడిపోతా ఉంటది. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది. ఫైనల్‌గా అయితే లివర్ కూడా ఉంది డ్యామేజ్ అయింది. సో, ఇవి మొత్తం రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే ఇవి ఓన్లీ 100 కేసులు మాత్రమే ఉన్నాయి 1940 నుంచి. ఈ రోగం పేరు ఏబీఎస్. ఏబీఎస్ అంటే ఆటో బ్రెవరీ సిండ్రోమ్. ఓన్లీ 100 మంది మాత్రమే ఉన్నారు పేషెంట్లు. చాలామంది ఏమనుకుంటారు అబ్బా ఇదేదో